నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గంలో బ్రాహ్మణ్ గావ్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 5,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. ముదోల్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్యేలు నారాయణరావు పటేల్, వేణుగోపాలాచారి హయాంలో 80 కోట్ల రూపాయల నిధులతో లిఫ్ట్ ఇరిగేషన్ చేపడితే 10 సంవత్సరాలుగా ఉన్న ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఆ ప్రాజెక్టు పెండింగ్లో ఉంచి రైతులకు సాగునీరు లేకుండా చేశారన్నారు. తాను అసెంబ్లీ సమస్య ప్రస్తావించడం, పలుమార్లు మంత్రులను కలవడంతో 5,80 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయన్నారు. ఇందుకు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు కృతజ్ఞతలు తెలిపారు. తన హయాంలో నిధులు మంజూరు కావడం సంతోషకరమన్నారు. 2009లో గౌరవ నారాయణరావు పటేల్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ బ్రహ్మణ్ గావ్ 88 కోట్లతో శాంక్షన్ అయిన లిఫ్ట్ ఇరిగేషన్ 2009లో సముద్రాల వేణుగోపాలాచారి దానికి ఫౌండేషన్ ఇన్స్టాల్ చేశారు. 2016లో ఆ స్కీమ్ పూర్తిగా అయింది. ఆ స్కీమ్ పూర్తిగా అయిన తర్వాత ఇప్పటి వరకు కూడా మూతపడిపోయిన స్కీమ్, ట్రాన్స్ఫార్మర్ దొంగతనం అయిపోయినాయి, మోటార్లు పోయినాయి, అక్కడ ఉన్న ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ పోయినాయి, పైప్ లైనింగ్ లీకేజ్ అయిపోయింది. ప్రభుత్వంకు బార్ కొట్లాడి అసెంబ్లీలో ఏదైతే పెద్దలు మన గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హామీ ఇచ్చిన ప్రకారం 5,88 లక్షలు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేసి 5,000 ఎకరానికి బ్రహ్మణ్ గావ్, గన్నోరా, రూబీ, మన రాజస్థాన్, రాజస్థాన్ ఈ 5 విలేజ్ కు 5,000 ఎకరానికి సాగునీరు ఇవ్వాలని ఏదైతే అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు శాంక్షన్ అయింది, మూతబడింది. కొంత 10 సంవత్సరాల్లో ఆ మొన్న అసెంబ్లీలో మాట్లాడగలిగిన ప్రకారం గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ స్కీమ్ మనకు ఇంకా శాంక్షన్ చేపించారు. త్వరలోనే ఒక 6 మంత్స్ లోపట్లోనే టెండర్ అయి 5,000 ఎకరానికి బ్రహ్మణ్ గావ్ ఎత్తిపోతల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పూర్తిగా చేసి నా రైతాంగానికి శుభవార్త ఇస్తుందని సభాముఖంగా